ఏ స్వప్నంలో కల సందిన రాత్రి నా ముందు కొంచెమే కనువు తెచ్చేసి తల తల తారగా మెరసన మేనక కొత్తగా ఓందిగా కనులకు చూడగా విజయవాడ కాదు ఇది ఎవర్రాడు పట్టింది కదా వాళ్ళు కొనుక్కొని చూడకూడదు అమ్మాలు వస్తుంది ఏం చెప్పు మా కూడా వస్తారా నాకేం పాపాలంటారా నువ్వు దాని దగ్గరికి వచ్చినా కదా ఏమి సమాచారం ఉండేది ఎవరు ఆడవాలి కదా ఆడవాళ్ళ మూగోలుగానే ఉండదు ఒరే ద్వారక ఇది కొల్లాపురి గట్టం ఈ గొట్టలకి ఒకటే వచ్చిందంటే మనకే సాధ్యంగా అడవిది మనకే సాధ్యం కావాలంటే అటువంటి అడిగి ఒక ఆడ వచ్చిందంటే దానికి ఎంత ధైర్యం ఉండరా ఎంత బెల్లం ఉండాల బలం రా బలం 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 ఆ బలవతనే వచ్చినది నువ్వు పాతనే మాట్లాడతారు ఎవరైనా అమ్మా ఎవరు అంటే 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 మోగదంటాం మోగదమ్మా ఒరే ద్వారక మూగివారు పుట్టివారు వస్తారా గుడ్డే మూగోలు రావచ్చా రారు కానీ దాన్ని గట్టిగా అడగాల గట్టిగా చాలా గట్టి అడగాల జై కొరికేది కదా ఏ మానవు ఎవరు నీ ఊరి ఆది నీ తల్లి ఎవరు నీ తల్లి ఎవరు నీ పేరేమి నీ కులమేమి అలా అడగా ఎవరైతే నీకేరా నువ్వు ఒక్కరే వచ్చావా ఎవడన్నా పంపించుంటే వచ్చినావా పంపించినాడు ఎవడా చేత్తో గేటు ఎవరైతే నాకేమిటి దేవుడైతే గుళ్ళో ఉండాలా గుళ్ళో ఏం తిని బతుకుతాడా ఏమి అవునా అంటే దేనికి వచ్చి నీకేమరా అంటే వేట మార్గం వచ్చినా అవును కాదురా పైన పోయే పక్షులు కూడా సంహరించడానికి వేట మార్గం వచ్చినా నువ్వా అవును అవును ఏం దానికి వచ్చినా మీ దా పట్టుకుని మాది ఈ ఊరే కొల్లాపురం గట్ల అడివి చెప్పాలా అంటే మా కులం వచ్చేసి చెంచు కులము చిన్న చిన్న మెల్లమెల్లగా అన్నీ అడుగుతున్నావే అంటే మా తల్లి పేరు కూడా చెప్పాలంటావు అహోబిలము అంటారు గేటు కొట్టినాం తండ్రి పేరు అంటే ఎలా ఉంటుంది మగుడు అంటే ఎలా ఉంటుంది మీ తండ్రి పేరు ఏం పేరు తండ్రి అనే వాళ్ళే అమ్మ మొగుడనే వాళ్ళే అంటే మీ తండ్రి పేరు కాదు అంటే సెంచు శకునాయకుడు అంటారు మా తండ్రి పేరు వెళ్ళు వచ్చిన దారి పట్టుకొని వెళ్ళు ఎవరు ఎవరు రామను
ముసలాడు ఉన్నాడా? ఎవడు ముసలాడు? వానికి ముసలాడు. నాకు ముసలాళ్ళమ్మా, మీకు కాదు. నడపలేక వచ్చినాము వేయించుకొని నేను పొరమ ఈ ఎక్కేసుకొని వాళ్ళకి వేసుకొని ఫోన్ చేయాలమ్మా. అంటే నా పేరు చెప్తే ఇక్కడ రావా? తీసుకురానా కదులుతాను. అంటే నా పేరు చెప్పాలంటావు. నా పేరు చెప్తే ఇక్కడ నా పేరు వచ్చేసి నీలవేణి అంటారు. పిల్లమ్మా పెళ్ళితో నీకే పని మర్యాదగా వచ్చి పట్టుకొని వెళ్ళు. తెలుసుకున్నావు వెళ్ళు. ఆడబెట్ట కదా పెళ్ళైందో లేదని చెప్తున్నావు. చేతిలో వరబానం ఉంది, కన్నీళ్ళు చీల్చేస్తా నా కొడక. వెళ్ళు. వరపానమా ఆడబెట్టుకున్నావుగా లోపల వెళ్ళు. కాదమ్మా, పెళ్ళైందో లేదమ్మా. పెళ్లి కాలేదురా. బిడ్డలంత మందా? పెళ్లి కాలేకపోతే బిడ్డలు పుడతారా? ఎందుకు పుట్టరా మా పెళ్లి గంట వెళ్ళరా. వెళ్ళు. ఏమి పెళ్లి గంట బిడ్డలు పుట్టరా? మా ఇంటికాడ కుక్క ఉందా? అందుకని పెళ్లి చేసినా పిల్లలు అయింది మొన్న. మీ సాగు చెప్పుకోబో. వెళ్ళరా. వెళ్ళు. సరే ఏం సమాచారము? అడుగు వచ్చా అడిగిపోతే ఆయమ్మల్లా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాను. ఏం నిన్న నాకు లేదేనా? ఉండా ఏం నిన్న నాకు లేదేమా? పెళ్లి చేసుకునే మనసు నీకుందే అని అడుగుతావా? అయ్యా అడిగిపోతున్నా మళ్ళీ ఉంది తెచ్చుకున్నావా? ఎన్న దింగేసేస్తున్నావు. సింగాలు ఒకటి వారి కాదురా, అవి మన పుట్టుతో వచ్చాయి. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటా అన్నా నాకు వద్దులేమ్మా, మా స్నానం చేసుకొని చెప్తే తొందరగా రమ్మని మళ్ళీ నాకు మంచి మారిపోతుంది. ఏమట్లా కాదురా? కాదు వాళ్ళ ఊరేట వాళ్ళురా కొల్లాపురి గట్లు. ఈ చుట్టుపక్కల ఏదో పల్లె ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏదో పల్లె ఉంటుంది. ఈ పక్క పల్లెలు లేవనైనా పట్టణాలకి ద్వారక వాళ్ళ కులం ఏమి? పెంచుకోలేము. సెంచుల కులం. తండ్రి శిఖలుగా పోయినాడు. సెంచు శిఖనాయకుడు. ఈ కొల్లాపురి గట్ల రాజు. తల్లి తల్లి బాణం పడతానులా అమ్మవారికి. వాళ్ళ అమ్మ పేరు కోవిలి కాదురా, అహోబిలము. దాని పేరు? దాని పేరా? దీని పేరు పొలారమ్మ. దాని పేరు రా. అదంటే అట్ట తెలుస్తుంది. ఆ సంపకి మన తాత చిన్నదాని పేరు రా. ఆ పాప పేరా చల్లగా నిలబాల. నీలబార కదరా అమ్మాయి కూడా. దాని పేరు నీలవేణి ఉండవచ్చేమో. నేను కూడా నిలబడండి కదరా. నేను నిలబడడు. నాకు ముందే తెలిసియా నువ్వు నడిచిన సాయం కాదు, చేతపడి చేసుకునే సాయం అనుకుంటా. చేతపడి చేసుకునే సాయం నువ్వు. అప్పుడు ఆమె పేరు నీలవేణి అయితే నీ పేరు నిలవనుడు అంట. ఏం తెలిసినా చూడ అంత దొంగ సాయం అయ్యా నువ్వు. పెళ్లి మాట్లాడినావు నువ్వు. పియ్యేది ఆలోచన ఎంత పేరు ఇదా అటు భార్య పెళ్ళి అయింది ఇంటికాడ మళ్ళా పెళ్ళి పొలం. ఇంటికాడ ఎట్లా అయినావు నువ్వు అమ్మక? అప్పుడు కథ వేరులే. ఇది పూలమాల. ఇది ఎట్ట పేర్లంటే ఇటు పట్టుకున్నావా? దీన్ని ఇట్లా పట్టుకొని సీల్చు మడకాయ దండ పెట్టి. నేనా? ఆ అమ్మ మడకాయ పెట్టు. ఓహో అక్కడ వెళ్ళి ఆ పూలమాల వేలంటావు అంతే. కదా ముద్దు పెట్టుకుంటుంది నిన్న. సంతోషమరా? మూతిలో మూతి పెట్టచ్చు. ఎన్నో చేస్తుంది. ఓ చేస్తామని ద్వారకా
పెళ్లి చేసుకొని రమ్మని చెప్తే నువ్వే నన్ను కొడతాను కాదురా చాతులు మాట తంగిమాట మిడిగుడ్డ వడవేసుకోవడం మాట్లాడుతుందా అన్నా లేకపోతే అడవికి వచ్చే ముందు నువ్వు ఏం చెప్పినావా ఏం చెప్పారా రే వేటకు పోతున్నాం అడవిలో ఏ మృగం దొరికినా చెరసగమే పండు దొరికినా చెరసగమన్నా పండు దొరకలా మృగం దొరకలా అమ్మ కనపడింది అమ్మ దగ్గర నన్ను పంపిస్తా పండు సగమే మృగము సగమే ఆడవాళ్ళు ఎవరు సగం సరే ఆడవాళ్ళు సగమేరాడా అమ్మ చెట్లు నీకు సగము నాకు చిట్టలు చేస్తామంటావు నేను చిట్టింది ముందు నిన్ను తెచ్చిసిన నన్ను పంపిస్తువా ఏం తెలివైన నన్ను తెచ్చిస్తువా నిన్ను పంపించి నేను తెచ్చిలా ఆ సంపకి ఉన్న సాటు ఉంది కదా నువ్వు అడ్డురా ఇంటి వస్తా తెలుపుతున్నాను నేను ఇప్పుడు ఎమ్మకన్నమ్మ దుమ్ముత్తు ఉంటుంది మంచి మాత్రంలో తెలిసినేవురా పేరు చెప్పడానికి వేలు కాదంటే ఆ రావుకాలం తెలిసినేమో రావుకాలం అంటే తెలిసింది మళ్ళా కలుపుకున్నాం ఎడబట్టు అడగాదు బట్ట ఎడబట్టు నా ఇల్లే కూర్చు పడతానువా నా కంటి వచ్చావు కదా నేను బాగా పట్టుకునే మధ్యలో తిరుగుతావు వెళ్ళిపోయి మళ్ళీ నీకు కింద తిత్తర పనికి రాస్తామా మళ్ళీ నువ్వు మళ్ళీ కొవ్వు పట్టినావా అన్నములు తట్టుకోలేక అన్నం తట్టుకోలేక నీకు తిత్తర ఉందా కొంచెం మంచుకోవాలా ఎట్టరా దాని పేరు కనుక్కోవాలా కానీ ఇప్పుడు నువ్వు ఈ పక్క వేటాడు ఆ పక్క వేటాడదా ఇంత తరుముకో చూడు నీ దాంట్లో పట్టుకున్నాయి నా దాంట్లో తరుముకొని నేను పట్టుకున్నా నన్ను పట్టేసావు అమ్మాయి కూడా నా ఇల్లేకి రావు దేవు ఇది నీకు నాకు దావా ఏమన్నావు తాతవాడా పడితే నీవెవరు నీ పేరేవి నీ కళ్ళు కాకులు వరక నీ గుడ్లు గొప్పల వరక తాతవాడా అయినా ఒక పదార్థాలు ఉండేది ఎవరుంటున్నావా తెలుపుతున్నారు నేను తాతవాడా అవునా
కాదు ఎవరు వెళ్ళలేదు కదా ఎవరున్నారో అడవిలో అడవులు ఎవరు వింటారులే అది దాతరవాడు అనుకోనిలే దంగవాడు అనుకోని కర్రీవాడు అనుకోని మిడిగుడ్డోడా వనమేశ్వరం ఏమనుకోనిలే ఇప్పుడు నేనేం చేసినా కానీ చెప్పు నేను బతా నువ్వే అది మనకు అంకితమేనా మన ఇద్దరికే కదా తిట్టినా మన ఇద్దరికే అంకితమా అది తిడుతూ ఉంటే నాకు మళ్ళీ చెల్లి కూడా నాకు గుండెపోయి తెలుపుతాయరా నీకు మల్లె పూల నాకు చామంతి పూల నీకు కూడా అలా ఉందా మన ఇద్దరికంటివ్యా ఇద్దరికి నాకు వద్దా నువ్వు నాకు సహాయం అంతవరకేరా అడవిలో నాకు లేదా ఇక వద్దులే ఎవరేమో సామాను ఎవరే భగవాను ఎవరేమో ఎవరే కూడా మగవను లేలే మగవానివి ఓ లలుడాను కూడా లేలే ఓ లలుడా ఓ లలుడా ఓ దాసరవాడా దాసరి వారికి తొమ్మరి వారికి ఇలాంటి బుద్ధులు దాసరవాడా ఇది కొల్లాపురి గట్టు అవును ఈ కొల్లాపురి గట్టులో ఒంటరిగా ఉన్నావు నువ్వు ఎవరు నేనా నిన్ను ఏమని పిలవాలి నన్ను ఏమని అమ్మాను నాకు అలవాటు లేదు అది కూడా లేకుంటే పోనీలే చెల్లెలాను అలవాటు లేదు లేదంటే అక్క అను అక్కను అటువంటి నాకు అలవాటు లేదంటే చిన్నమ్మ అను అలవాటు ఏమని పిలుస్తాము ఓ కాంత అంట ఓ దాసరోడా అంట కవుకలిసుకొని ఉంటా ముద్దు పెట్టు ఉంటా అంట అవునా ఎంత చక్కగా పుట్టావు నువ్వు.
బామ్మ అంతమాను నాతో సాపే రామదాను హరంతర కోడి రోతాల చూడు ఇద్దరు కొల్లాపురి గట్టులో ఉన్నాం ఇక్కడ ఎవ్వరు లేరు ఒక్కసారి కౌగిలించుకో చూడు ఒక్క ముద్దు ఎవ్వరు లేరు ఎవరు లేరు ప్రపంచమంతా భక్తులే ముద్దు పెట్టేవారు లేరు ముద్దులు పెట్టేవాళ్ళం కాదు కాదు నీ రూపం చూస్తానంటే నా రూపకరమా అయినా లేదా 12 ఏళ్ళ బాలికను సరసం నైవేన ముసలోడా చూడు పెళ్లి గారి వాడు 100 సంవత్సరాలకి బతికినా పెళ్లి కొడుకు కదా అవునా అవును కాబట్టి నేను ఇంతవరకు పెళ్లి గారి వాడి శాస్త్రడా కాబట్టి వారి ఇక్కడ కేంద్రం చేస్తున్నాను